మళ్లీ పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. చిలకడం మొదలు పెట్టగానే అందులోంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటికి వచ్చింది. దాన్ని ఉచ్చైశ్రవము అంటారు. ఈ ఉచ్చైశ్రవాన్ని చూడగానే ఇంద్రుడికి కించిత్ మమకారం పుట్టింది. గుర్రం చాలా బాగుంది అనుకున్నాడు. శ్రీమన్నారాయణుడు వెంటనే చూసి అన్నాడు, ఊరుకున్నాడు. చూశాడు కదా ఆయన చెప్పిన మాట వినాలని. ఆ ఉచ్చైశ్రవాన్ని బలి చక్రవర్తి అడిగాడు, రాక్షసులకి రాజు, నాకు కావాలని, నీకు ఇవ్వాలని నేను చూస్తున్నాను అనుకుని తీసుకోండి. అది ఈశ్వరుడు వద్దన్నాడు కాబట్టి ఇంద్రుడు అడగలేదు. ఆ తరువాత మళ్లీ చిలకడం మొదలు పెట్టారు. ఒక బ్రహ్మాండమైనటువంటి కల్పవృక్షం ఒకటి వచ్చింది పాలసముద్రం నుంచి. దానికి ఆ కల్పవృక్షానికి పువ్వులు పూసున్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఐదో తనం తరగదు. దాని నుంచి వచ్చేటటువంటి గాలి ఎవరు పీలుస్తారో వాళ్ళ ఆరోగ్యం పాడవదు. ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి ఫలాల రూపంలో కోరికలు తీర్చేస్తుంది. ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని ముందు ఎవరికి ఇచ్చారో తెలుసా అండి? ఆ కల్పవృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు. ఆయన తీసుకున్నారు. తరువాత పెద్ద పెద్ద కేశపాశాలు, అపారమైనటువంటి సౌందర్యమూర్తులు, అంతటి అందంతో అప్సరసలు పుట్టారు ఆ పాలసముద్రంలోంచి. ఆ అప్సరసలు దేవకాంతలై దేవ నర్తకీమణులై ఉండిపోయారు. అలాగే సరే, వాళ్ళు అలా ఉన్నారు. ఉన్న తర్వాత పాలసముద్రాన్ని ఇంకా చిలకడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి. ఇప్పుడు మళ్ళీ పాలసముద్రాన్ని చిలికారు. లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది. సటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకుని ఆ పాలసముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయి అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి జన్మించింది. ఆనాడు పాలసముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది. ఇంకా దేవేంద్రుడికి దరిద్రం ఏమిటండి? అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురిసేస్తోందిగా. అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాలసముద్రము నుండి ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది. నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను. ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరమవలసిన దరిద్రం నశించిపోయింది. ఇది పరమ యథార్థం.